మాతృదేవోభవ. నవనీతమ్మును నాకు నోట నిడగా నాన్న రారాయటంచు అవమానములు త్రోపులు సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమ్మును దాచియుంచినదివో నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. నా భాగ్యం బులాయమ్మవే, నా భాగ్యం బులాయమ్మవే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 128వ భాగానికి స్వాగతం పలుకుతాం. భగవద్ ఆరాధనలో వాడాల్సిన వస్తువులేమిటి? సమర్పణ భావం అంటారు. త్యాగము లేని పూజ అని మహాత్మా గాంధీ చెబుతారు. సప్త మహాపాపాలని నీతి లేని వ్యాపారం, చిత్తశుద్ధి లేని రాజకీయం, త్యాగము లేని పూజ, హృదయానికి పట్టని ఆనందం, ఇవన్నీ సప్త మహాపాతకాలు అంటారు ఆయన. అందులో త్యాగము లేని పూజ. అసలు మన పూజా విధానం అంతా త్యాగం కోసమే వచ్చింది. భగవంతుడి కోసం అక్కడ ఒక ఆకైనా, ఓ పువ్వైనా, ఓ బెల్లం ముక్కైనా పెట్టలేని వాళ్ళం ఏం చేస్తాం జీవితంలో? త్యాగం. భగవంతుడి కోసం పెట్టమనలో ఉద్దేశం ఏమిటంటే సమాజం కోసం అని. ఓ విగ్రహానికి చేసిన పూజ అంతా భగవంతుడికి చెందదండి, సామాజిక భావనతో చేస్తేనే చెందుతుంది. అది నేను సమాజానికి చేస్తున్నా, దేశం బాగుండడం కోసం చేస్తున్నా, నా సొంతం కోసం కాదు. మన సొంతం కోసం చేస్తే అది విగ్రహారాధన, అది ఫలిస్తుందని చెప్పలేము. సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవం వేదాంతరిండిమఖ. సమిష్టి భావనే దేవుడు, వ్యష్టి భావనే జీవుడు. శంకరాచార్య వేదాంతరిండిమంలో చెప్పిన మాట. అంచేత మనం విగ్రహారాధన చేస్తున్నప్పుడు విగ్రహానికి పెడుతున్నదంతా సమాజం కోసం. సమాజానికి ఏమో స్వరూపమేం లేదు ప్రత్యేకంగా. అందుకని ఆ దేవుణ్ణి సమాజ స్వరూపంగా ఓ బొమ్మగా అక్కడ పెట్టుకున్న మనం ఆరాధన. దీని ప్రతిఫలనం మన ప్రతి చర్యలో ఉండాలి. ఓ పక్క మనం ఓ సంస్థ నడుపుతూ సంస్థలో ఉద్యోగులకు సరైనటువంటి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ జీతాలన్నీ కోసేసి నేను ఎక్కడో దేశంలో సత్యనారాయణ వ్రతం చేయించాను ఒక 1000 మంది చేత కూర్చోబెట్టి అంటే ఉపయోగమే లేదు. సత్యనారాయణ స్వామి మనని క్షమించడం. ముందు మనం సంస్థ నడుపుతున్నాం, సంస్థలో ఉద్యోగులను చూసుకోవాలి. ముందు మనం వాళ్ళ జీతాలేమో కోసేస్తామా? ఎక్కడో సత్యనారాయణ వ్రతాలు చేయిస్తే ఎవరికట? అంటే ఈ సమర్పణ భావం అంతా సమాజం కోసం. ఆ సమర్పణ భావం సమాజం కోసం అయితే ఎలా ఉండాలి? ఏదైనా పర్వాలా. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనక. పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, తోయం చివరికి నీళ్లు కానీ, ఏదైనా సరే యోమే భక్త్యా ప్రయచ్చతి, అది గుర్తుపెట్టుకోవాలి. పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు కదా అని మన మెదళ్ళు కొంతమంది ఎలా మొద్దుబారిపోతున్నాయంటే దేవుడికి ఆకులతోనే పువ్వులతోనే నీళ్లతోనే చెయ్యాలి, మరొకటి పనికిరాదు. మరొకటి పనికిరాదని చెప్పలేదు. అసలు పాయింట్ మనం అది వదిలేసాం అక్కడ. యో మే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ఇస్తున్నావా, ఊరికే అక్కడ పెడుతున్నావా? భక్తితో కనుక నిజంగా ఆకులో పువ్వులో నీళ్ళలో ఏదైనా పెడితేనండి ఇటు పెట్టాలా, అటు పెట్టాలా, 2 పెట్టాలా, 3 పెట్టాలా, ఒలిచి పెట్టాలా, ఒలవకుండా పెట్టాలా, ఈ దరిద్రపు అనుమానాలు రావు. దరిద్రపు అని వాడుతున్నా పని కట్టుకునేది. ఇది భ్రష్టమైన అనుమానాలు ఇవన్నీ. దీనికోసం చర్చలు చర్చలు చర్చలు, గంటలు గంటలు, గ్రంథాలు గ్రంథాలు దండగా. భక్తితో చేయమనే మాట అసలు గ్రహించలేమి. 1, 2 ఒలిచా ఒలవక ఇదే గొడవ. యోమే భక్త్యా ప్రయచ్చతి, అది ఎవరికి ఎక్కర్లేదండి. ఆ భక్తి సరేనండి, ఈ అట్టిపండు ఒలవాల, భక్తి సరే ఏమిటి? భక్తి ముఖ్యం, అట్టిపండు ముఖ్యం కాదు. ఒక పక్క మనమే చెప్పుకుంటామండి. విదురుడి ఇంటికి వెళ్ళాట స్వామి, ఆయన పాపం అట్టిపళ్ళు పెట్టలేదుట. ఆ భక్తి తన్మయత్వంలో ఆయన తొక్కలు పెట్టేస్తే తినేసాడు. మనమే చెప్పుకుంటాం గొప్పగా. మరి మనం ఎందుకు ఆ భక్తులు అయ్యే ప్రయత్నం చేయం? అబ్బే చెయ్యం. ఈ కథ వింటే మనకి కృష్ణానికి కథ వింటే కలగదు, విదురుల్లా ఉంటే కలుగుతుంది. కథ వినడం ఏమిటండి? ఇది బయలుదేరింది బాగా. మొద్దుబారే జాతి అంటే ఇదే. అన్ని మతాలు ఇలాగా మొద్దుబారే, మన మతం కాదు, అన్ని మతాలు ఇంతే సుమారుగా. ఎందుకంటే అసలైన ప్రవక్తలు మహానుభావులు చెప్పినవన్నీ పోయి ఈ ఏవో వచ్చేసే అంతే. ఇంకా దాన్ని మొండిగా పట్టుకుని వేలాడడం తప్పితే పై చెప్పిన విషయాన్ని అసలు లోపల ఆంతర్యం యోమే భక్త్యా ప్రయచ్చదహం భక్త్యుపహృతం. మళ్ళీ ఆ ఉపహారం నాకు భక్తిగా జరగాలి. భక్తి ముఖ్యం, భక్తి ముఖ్యం, భక్త్యా ప్రయచ్చతి భక్త్యుపహృతం అని 2 సార్లు భక్తి వాడితే ఈ భక్తి మానేసి మనం భక్తి మొదలెట్టాం.
పైగా ఈయనకో పండు ఆయనకో పండు కనిపెట్టాం. శ్రీరాముడికి పానకం ఇష్టం అనగానే పానకం అంటే పానకమేనమ్మ, శ్రీరాముడికి వేరే గారెలు ఎట్టకూడదే, నీకు తెలియదా? ఈవిడు తెలుసు ఇక్కడ. శ్రీరాముడికి పానకం ఇష్టమని ఎందుకు అన్నారు? అది వేసవకాలం వస్తుంది ఆ పండగ, మనం పానకం తాగాలి. అందులో మిరియాలు వేసి బెల్లం వేసి చల్లటి నీళ్ళలో వేస్తే మన గొంతుకు మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. అది మన దేవుడు నైవేద్యంగా పెట్టమన్నాడు. ఎందుకని? వేసవకాలం అందులో ఆ పేరు మీద పానకం తాగి ఆరోగ్యాలు బాగుంటాయని. అంటే మన ఆరోగ్యాల కోసం వేసవకాలం కళ్యాణం జరుపుకునేటువంటి శ్రీరామచంద్రమూర్తి పానకం తాగుతున్నాడు అంటే ఎంత ప్రజారంజకమైన చక్రవర్తి అండి. అది మనం గ్రహించి మన పరిపాలన అలా ఉండేలా నాయకులు చూసుకోవాలి. ప్రజలు ఆరోగ్యం కోసం వచ్చే ఇవన్నీ మనం అలా సేవించాలమ్మా, అందుకని రోజు పానకం తాగుదాం, వేసవకాలం అంతా తాగాలి. ఆ తాగేటప్పుడు రామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టి తాగుదాం. అందులో మళ్ళీ కృష్ణుడికి పెట్టినా నష్టమేం లేదు, దాని సెంటిమెంట్ పట్టుకుని వేలాడకూడదు. ఇది భక్తి ఉపకృతమా తెలుసుకోండి, ఎందుకో తెలుసుకోండి, ప్రేమగా ఇవ్వండి, భక్తిగా ఇవ్వండి. అక్కడ నైవేద్యం పెడతాం, కాసేపు తింటాడేమో చూడొచ్చు కదా, చూడడం అయిపోయింది, ఇలా అనాలా అలా అనాలా అనుమానం లోపలికి వెళ్ళిపోయాం. పైగా కొంతమందికి ఇంకో పిచ్చి నియమం, ఈ నైవేద్యం పెడితే కానీ ఏం ముట్టుకోకూడదు, బాగానే ఉంది. ఈ లోపు మరి ఎప్పుడు ఈ పూజల కంటే నైవేద్యాల కంటే ఇంట్లో మన బాధ్యతలు ముఖ్యం. భర్తకి కానీ పిల్లలకి కానీ లేదా తనకే కానీ ఓ క్యారేజీ సర్దుకోవాలి. పూజకి సమయం లేదు, ఇవాళ హడావుడి అలాగే ఉంది, ఆడాళ్ళ హడావుడి. అప్పుడు రుచి చూడకుండా పెట్టకూడదు, అది చాలా దోషం. నేను దేవుడికి దండం పెట్టుకుంటా కానీ నోట్లో ఏం నోట్లో వేలెట్టుకోలేదా, బ్రష్ ఎట్టుకోలేదా, పేస్ట్ ఎట్టుకోలేదా, ఇది అంతే. ఈ మాటలు చెప్పొద్దండి. ఖచ్చితంగా అసలు ఆ ధర్మాన్ని సరిగ్గా చేయకుండా దేవుడు పూజ ఏమిటండి, అర్థం లేని విషయం. ముందు పిల్లలకి క్యారేజీ సర్దివ్వడం ముఖ్యం, భర్తకి క్యారేజీ సర్దివ్వడం ముఖ్యం అనుకున్నప్పుడు అది సరిగ్గా రుచిగా ఉండాలో వద్దా, అది గొప్ప ధర్మం. పూజ మానేసినా పర్వాలేదు, అదే భక్తి ఉపకృతం. నీ బాధ్యతలు మీరు సక్రమంగా చేయండి, ప్రేమతో ఇవ్వండి. ప్రేమతో ముందు పెట్టేవాళ్ళకి పెట్టాలిగా. ఆ తర్వాత దేవుడా ఏమనుకోకమ్మ, పిల్లల యాతంలో పడి నిన్ను మర్చిపోయాను, దేవుడు హాయిగా కూర్చోవే, పర్వాలేదు, నువ్వు ఎప్పుడు వస్తావో నేను కూర్చున్నా అని ఎదురుగా కూర్చుంటాడు దేవుడు కూడా, ఏం పర్వాలేదు. ఈ సారాంశంగా దీన్ని గ్రహించాలి. ఆ భక్తి ఉపకృతం అశ్నామి ప్రయతాత్మ, ఆ 4వ మాట గమనించండి. భక్తి అనడంతో వదలకుండా ప్రయత ఆత్మనక. ఆత్మనక అంటే ఇక్కడ మనస్సు, మనోనిగ్రహంతో ఉండాలి పూజ చేసేటప్పుడు. వెర్రి ఆలోచనలు పనికిరావు. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఫోటోలు తీశారా లేదా, అందులో ఫోటో తీస్తున్నా నాకు చెప్పకపోయావా, నేను సరిగ్గా సర్దుకునేదాన్ని, సర్దుకున్నాక ఫోటోలు తీస్తారేటి. ఈ సర్దుకోవడం ఫోటోలు వచ్చిన వాళ్ళకల్లా నేను ఎంత బాగా పడ్డాను, ఏడు బాగా పడేది కింద పడితే ఇంకా బాగుంటావు. ఫోటోలో పడ్డం కంటే బాగుంటాం, కింద పడితే 4 రోజులు ఆసుపత్రిలో ఉంటాం. ఈ ఫోటోలు బాగా పడడం, సర్దుకోవడం ఇదే గొడవ. ఈ ప్రయతాత్మన మనోనిగ్రహంతో చేయండి పూజ, భక్తితో చేయండి, ప్రేమతో చేయండి. అప్పుడు పదార్థం ముఖ్యం కాదు. ముఖ్యం కాదని చెప్పడం కోసం పత్రం పుష్పం ఫలంతో ఇవ్వన్నాడు. ఈ 4 ఇమ్మని అర్థం కాదు. అక్కడ చాలా గొప్పవి చాలా ఉన్నాయి. ఇవిచ్చినా పర్వాలేదయ్యా, ఆకో పువ్వో పండో ఏది ఇచ్చినా పర్వాలేదయ్యా, భక్తితో ఇవయ్యా. ఎలాగా? శ్రీ వెంకటేశ్వర స్వామికి మీకు ఇప్పటికీ ఒక గొప్ప ఆచారం అండి. పెద్ద తిరుపతిలో ఒక మానవీయమైనటువంటి ఆచారం. స్వామివారికి మహానైవేద్యం పెట్టే ముందు ఖచ్చితంగా ఒక కుండ పెంకులో అన్నం నైవేద్యం పెడతారు. కుండ పెంకులు, ఒక మామూలు కుండ పెంకు పెడతా. అది స్వామివారు ఒక కుమ్మరికి ఇచ్చిన వరం. నేను అతను అన్నం తింటే తప్ప ఇంకెవరు పెట్టిన ఏ నైవేద్యాలు తినను, ఎంత బ్రాహ్మణులు పెట్టని, ఎంత గొప్ప మహాభక్తులు పెట్టని నేను తిన్నాను, నాకు వాడిదే కావాలి. ఎందుకు? కుమ్మర భక్తులు ఉండేవాడు. అన్నమాచార్య కీర్తనలో కూడా ఉంది ఆ పాట. కుమ్మర భక్తులు ఉండేవాడు. ఆయన పని వృత్తి ధర్మం ఎంత గొప్పదో చూడండి. ఇల్లాలకి నేను వృత్తి ధర్మం అని ఎందుకు చెబుతున్నాను? ఆ వృత్తి ధర్మం ఎంత గొప్పదంటే, ఆ కుమ్మరి పనివాడు చాలా భక్తిగా వెంకటేశ్వర స్వామి విగ్రహం చేశాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి మకర తోరణానికి స్వాగతం. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కుమ్మరివాడు చాలా భక్తిగా ప్రేమగా ఆ మట్టిని ఇలా గోళ్లతోటి ఇలా చివరికి తీసుకుని సున్నితమైన రేగడి మట్టితోటి చిన్న చిన్న అవయవాలు మరి చెయ్యాలి కదా, శంఖానికి ఉండే గీతలు, చక్రానికి ఉండే గీతలు చెక్కాలి కదా, అలా చెప్పాడు పాపం. చేశాడు, విగ్రహం చేశాడు. శంఖ చక్ర గదా పద్మాలతో శుభ్రంగా 4 చేతులు పెట్టాడు, శంఖ చక్రాలు పెట్టి మకర తోరణం పెట్టాడు, మా తోమాల పెట్టాడు, అన్నీ మట్టితోనే. ఆయన గంట, మట్టి గంట. మరి ఆయన దగ్గర ఉన్నది మట్టి, ఆయన వృత్తది మట్టి గంట. మట్టి అట్టిపళ్ళు అక్కడేవో పెట్టేవాడు, పాత్రలు, మట్టి హారతి, మట్టి పళ్ళెం, అన్నీ మట్టితో చేశాక చివరికి ఆయనకి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం కూడా మట్టి పెడతారా? పాపం అనిపించే అతనికి. అతను ఎలా ఆలోచించాడు, మనం ఎలా చేస్తాం అలాగే ఆలోచిస్తాం కదా. ముగ్ధత్వం అంటే అది, భగవంతుడికి నచ్చే అమాయకత్వం అది. అన్నీ మట్టి అంటే మనం మట్టి తింటున్నావు, అన్నం తింటలా, దేవుడు కూడా అన్నం పెట్ట అని. అన్నం వండేవా,
అని ఆ వండిన అన్నం పట్టుకొచ్చి భార్యని అడిగి భార్య భర్త ఇద్దరూ కలిసి భక్తితో ఆ కొండ పెంకు అది ఒక పెంకులో అక్కడ పెట్టాడు. స్వామివారు ప్రత్యక్షమై అపూర్వంగా ఆయన దగ్గర కూర్చుని ఆ కొండ పెంకులో విదురుడు భార్య పెట్టిన తిన్నట్టు ఈ కుమ్మరి దంపతులు పెట్టినది హాయిగా తిని ఆయన గొప్ప వరం ఇచ్చారు. నేను తిరుపతి కొండల మీద వెలిసినప్పుడు దేవాలయంలో అక్కడ ఉన్నంతకాలం ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ముందు నా కుమ్మరి నైవేద్యంలాగా కొండ పెంకులో అన్నం పెట్టవలసిందే, తర్వాతే ఇంకా లడ్డూలు పెట్టు పులిహోర పెట్టు ఏం పెట్టు. ఇది భక్తి. ఇప్పటికీ ఆచారం కొనసాగిస్తున్నారండి. అందుకని భక్తిలో అది నేర్చుకోవాలి. ముఖ్యంగా మనం ఆ పూజ చేసినప్పుడు కళ్ళ నీళ్లు రావాలి, ఆర్ద్రంగా ఉండాలి. ఎవడు రాని, ఎవడు పోని, ఎవడు ఫోటోలు తీయకపోని మనకు అనవసరమైన విషయం అది. అసలు ఈవేళ ఈ ఫోటోలకి ఆర్భాటాలకి జరిగినంత ఖర్చు నిజానికి అట్టిపళ్ళకి నైవేద్యాలకు కూడా జరగడం లేదు. దీనికే ఎక్కువ. అసలు దానికోసమే చెయ్యడం కూడా కొంతమంది. మా ఇంట్లో ఇదండి మీరందరూ రావాలండి, అక్కడి నుంచి రాని వాళ్ళ మీద నిందలు. ఆవిడ ఎప్పుడు పిలిచినా రాదండి, ఆవిడకి షోకు. అసలు ఆవిడ రావడం కోసం నువ్వు పూజ చేస్తావా? ఇది ఎందుకు వస్తుంది ఈ మాట? ఆవిడ ఎప్పుడు పిలిచి దిగి ఆ గొడవ ఎందుకు నీకు? పక్కింట్లో మొత్తం ఏదోవా పిలవాలి, మర్యాద పిలిచావు, వదిలేయి. వస్తే వచ్చారు, లేకపోతే లేదు. వారికి షోకండి అంటే పెద్ద పెద్ద వాళ్ళు మన ఇంటికి రావాలని, వారితో కలిసి మనం ఫోటోలు దిగాలని, ఈ పరిచయాల ద్వారా మళ్ళీ ఏదో మన వ్యాపార ప్రయోజనాల టప్పర్వేరో అప్పర్వేరో పెంచుకోవాలని. ఇందుకోసం మన పూజలండి, టప్పర్వేర్ కోసం. ఇదో వ్యాపారం మొదలైంది ఈ మధ్యన. ఇంటికి వచ్చిన వాళ్ళకల్లా టప్పర్వేర్ అంటాం. దీనికోసం మన పూజలు మన పరిచయాలన్నీ టప్పర్వేర్, భగవంతుడు నోవేర్. ఎంత విచిత్రమైనటువంటి చేస్తూ ఉంటామండి మనం. ఎంత బాగా చెప్పాడు భగవంతుడు ఇక్కడ. ఇప్పుడు భగవంతుడు తలుచుకుంటే ఎలా అనుగ్రహించగలడు? మారద వెంకయ్య భాస్కర శతకాన్ని ముగిస్తూ చెబుతున్నాడు. రేపటి నుంచి మనం మరో అద్భుతమైన శతకం ప్రారంభం చేసుకోబోతున్నాం. ఆ ఉత్కంఠ అలా ఉండనేయండి. రేపు మళ్ళీ ఉదయం 6:30కి మొదటి పద్యం చదివినప్పుడే అదేమిటో తెలుస్తుంది. ఇప్పుడు భర్తృహరి సుభాషితం పూర్తి చేసుకున్నాం, భాస్కర శతకం ఈవేళతో పూర్తి చేసుకుంటున్నాం. చిట్ట చివరి పద్యం కూడా మహాకవి విశాఖపట్నం నివాసి ముగ్ధమోహన కవితా ప్రభాసి ఆ మారద వెంకయ్య గారు చిట్ట చివరి పద్యం కూడా ఎంత బాగా రాశాడండి. సాధారణంగా మాలాంటి కవులకి కావ్యం చివరికి వస్తూ ఉంటే ఓపిక తగ్గిపోతుంది. కవిగా నాకు అనుభవం కదా, 14 పుస్తకాలు వేసాం ఇప్పటికీ. అనుభవం ఓపిక తగ్గిపోతుంది. అవధానాల్లో కూడా చివరి పద్యాలు చెబుతుంటే అంత ఓపిక ఉండదు, ముగించేస్తాం. కానీ ఆయన చివర కూడా అంటున్నాడు, ఇంచుకనే ఎర్పు చాలక. అక్కడ కూడా దృష్టాంత అలంకారం విడిచిపెట్టలేదు. ఏదో స్వామికి అంకితం ఇస్తున్నా సూర్యునికి అని మాట్లాడాల. ఇంచుకనే ఎర్పు చాలక విహీనత చెందిన స్వామి భాస్కర స్వామి, ప్రచండ కిరణాలతో ఉండే నువ్వు నా విషయంలో చంద్రుల్లా ప్రకాశిస్తున్నావయ్యా. చల్లని కిరణాలతో నా మీద ప్రకాశించకపోతే నాకు ఇంత మంచి కవిత్వం వచ్చేదా అని తాను భాస్కరునికి అంకితం చేస్తూ ఏమంటున్నాడు అంటే, ఇంచుకనే ఎర్పు చాలక విహీనత చెందిన నా కవిత్వమున్ మించు వహించే, నా కవిత్వమున్ మించు వహించే నీకతన మిక్కిలి. ఇంచుకనే ఎర్పు చాలక విహీనత చెందిన నా కవిత్వమున్ మించు వహించే నీకతన మిక్కిలి. ఎట్లన తొలుబొమ్మలన్ మంచి వివేకి వాని తెరమాటున నుండి ప్రశస్త రీతి నాడించిన నాడవే జనుల డెందము ప్రీతి ఎలర్ప భాస్కరా. ఎంత అద్భుతంగా ముగించాడండి మహానుభావుడు. జీవితాన్ని తోలుబొమ్మలాంటి చేసి చూపించాడు. ఇంచుకనే ఎర్పు చాలక విహీనత చెందిన నా కవిత్వము, నేను కవిన నా ఓ పద్యాల. ఏమిటిందులో ఏదో రెండు వాక్యాల్లో పైన మాట చెప్పాను, కింద 2 వాక్యాల్లో దాన్ని సమర్థించాను. కొంతమందికి విసుకొచ్చి ఉంటుంది కూడా, ఎందుకంటే ఒకటే అలంకారం, కావ్యమంతా దృష్టాంత అలంకారం, ఇంకో అలంకారం లేదు, ఓ కథ లేదు. ఓ భార్యాభర్తలు ప్రేయసీ ప్రియులు మధ్యలో గొడవలు ఉత్కంఠలు 3 జూయెట్టలు 6 కాకిరెట్టలు ఏమీ లేవు. ఓ సినిమా కాదు, ఓ ఫైటింగ్ లేదు. ఎవడు చదువుతాడు ఈ పుస్తకాన్ని? కానీ ఏమిటో రాశాను మరి. పైగా ఈయన క్రమశిక్షణ బంగారంగానే. మీరు పద్యాలు గమనిస్తే అకారంతో మొదలుపెట్టాడు, ఇంచుక నేర్పు చివరికి హకారం లకారం అయిపోయాక ముగించాడు దీన్ని. ఈ చిట్ట చివరి పద్యం కాబట్టి దీన్ని ఇంచుక బెగ పూర్ణానుస్వరం రావాలని అలా చేశాడు. పూర్ణానుస్వరంతో పదం లేదు కాబట్టి. చివరి అంకిత పద్యం కాబట్టి ఇలా రాశాడుగా హకారంతో ముగించాడు. అంత అక్షరక్రమంలో ఆల్ఫాబెటికల్ అంటారు. అక్షరక్రమంలో రాసిన శతకం ఇది ఒక్కటే నాకు తెలిసి. ఇంకేమైనా ఉంటే సంతోషం. కానీ ఎంత క్రమశిక్షణతో ఎంత అద్భుతంగా రాసి ఏముంటాడంటే, నేనేమి రాశానయ్యా ఇంత హీనమైన కవిత్వం, మామూలు మాటలు కూడా ఏదో పైన ఒకటి కింద ఒకటి చెప్పి సమర్థించడం. నా కవిత్వం మించు వహించే, నిజంగా మించు వహించిందా లేదా ప్రేక్షకులు ఆలోచించండి.
ఈ మారద వెంకయ్య గారు ఈ శతకాన్ని 300-400 ఏళ్ల క్రితం రాశాడే, ఇంకా పైభాగమే. ఈవేళ ఎక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఎక్కడ గరికిపాటి నరసింహారావు, ఎక్కడ నవజీవన వేదం? ఈవేళ 21వ శతాబ్దంలో దీన్ని మనం చెప్పుకోవడం ఏమిటి? ఇన్ని భాగాలుగా మీరందరూ విని ఆమోదించి ఇంకా మంచి శతకాలు చెప్పండి, ఇంకా మంచి శతకాలు చెప్పండి అని అడుగుతున్నారే. ఫోనాఫోని, ముఖాముఖి, లేఖాలేఖి నన్ను అడుగుతున్నారే. లేఖాలేఖి కొందరు, ముఖాముఖి కొందరు, ఫోనాఫోని కూడా కొందరు. ఇంకా ఏం చెబుతారండి? తర్వాత చూద్దాంలేమ్మా, కంగారు పడకన్నాను. మరి చెప్పేకూడదు కదా, తినపోతూ రుచెందుకు? అలాగా ఆ కవికి ఇప్పుడు ఈ యోగాన్ని ఆ మారద వెంకయ్య గారు చూడగలిగితే ఎంత బాగుండేది. మనకి దక్కింది అదృష్టం, కానీ పాపం ఆయనకి దక్కలేదే. ఆయన ఖచ్చితంగా బ్రహ్మలోకంలో ఉంటారండి. ఇలాంటి వాళ్ళు మరో చోట ఉంటారండి. సరస్వతీదేవి ఒళ్ళో ఉంటారండి మారద వెంకయ్య గారు, భర్తృహరి, ఏనుగు లక్ష్మణ కవి లాంటి వాళ్ళు సరస్వతీదేవి లోకంలో ఆ దంపతులు ఒళ్ళో ఉంటారండి. వాళ్ళు ఇంకో చోట ఉండడం అంటే వాళ్ళకి అవమానం. అసలు వాళ్ళు ఒప్పుకోరు. వాణి హిరణ్య గర్భులు వాళ్ళ ఒళ్ళోకి తీసుకుంటారు. మాకు కూడా అదే లోకం ఖాయం. నేను మా అమ్మను ముందు పంపించా, నేను తర్వాతనే పెడతా. నాకు అంత నమ్మకం ఉంది, అనుమానం ఏం లేదు. కవులందరికీ అదే లోకం. అంత యోగం ఆయనకి పట్టింది. మనకు చూడండి, ఆయన కవిత్వం మనకి పట్టింది. దాని గురించి ఆయన ఏమన్నా ఏముంది ఇందులో? ఇంత ఖ్యాతి వహించిందంటే ఆయన కాలంలో ఏమొచ్చింది ఖ్యాతి? ఇప్పుడు వచ్చింది. అంటే మంచి విత్తనం ఎప్పుడైనా మంచి మొక్కగా మారినట్టే, మంచి సరుకు ఎప్పుడైనా అమ్ముడైనట్టే, మంచి ప్రతిభ ఉన్నవాడికి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుంది. భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు మిత్రమా. ఆ ప్రతిభను నిలబెట్టుకోవాలి తప్ప ఇంకా ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అగత్యం మనకి లేదు. ఆ ప్రతిభ చూడండి, ఇప్పుడు ఎంత గుర్తింపు ఇది, ఎంత గౌరవం. రోజు మారద వెంకయ్య అనుకుంటున్నాం మనం. ఇలా ఈ వెంకయ్య పేరు ఈవేళ ఎవరికైనా పిల్లలకి పెడతారా? వెంకయ్యని పెట్టడానికి అవమానం. వెంకయ్య ఏంటంటే దరిద్రం, వెంకట్ అంటారు మళ్ళీ. మరి వెంకయ్య రాశాడు, వెంకట్ ఎవరు శతకాలు రాయలేదు. వెంకటేశ్వర స్వామి గురించి రాసింది కూడా వెంకయ్య. అసలు ఈ వెంకయ్య పేరు వెంకటేశ్వర స్వామి అనేదని చెప్పాలంటే ఎంత గొప్ప పేరు వెంకయ్య అనేది. ఆయన ఏమంటున్నాడంటే, ఇది ఎందుకు అయింది అంటే, అలాగా తోలుబొమ్మలాట ఉంటుంది చూసావా అంటాడు దేవుడు, చెబుతున్నాడు ఆయన. తోలుబొమ్మలన్ మంచి వివేకి వాని తెరమాటున నుండి ప్రశస్త రీతి నాడించిన నడవే జనుల డెందము ప్రీతి ఎలర్ప భాస్కర. తోలుబొమ్మలాటని ఆడతారు, పల్లెటూళ్ళు ఆడేవారు. మా ఊళ్ళో చూసి 20 రూపాయలు తీసుకునేవారు పాపం. అప్పట్లో తెల్లవారులు ఆడేవారు. 10ంటికి మొదటి 4 అయిపోయేది. 6 గంటల ఆటకి 20 రూపాయలు. ఆ బొమ్మలు విడిగా చూస్తే పట్టపగలండి, ఓ బొట్టలో పెడతారు వాటిని అన్ని. అందులో విభీషణుడు బొమ్మ, రావణాసుడు బొమ్మ, రాముడు బొమ్మ, కృష్ణుడు బొమ్మ, జుట్టుబోలుగాడు, బంగారక్క, ఇవన్నీ ఏవో బొమ్మలు ఉండేవి. అందులో రావణాసుడు బొమ్మ, ఆంజనేయ స్వామి బొమ్మ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అవి మార్చడానికి వీల్లేదు. 10 తలకాయలతో వాడు, తోకతో ఈయన. మిగిలినవన్నీ ఇవాళ రామాయణంలో రాముడు అయితే మన్నాడు భారతంలో ధర్మరాజు ఆయనే. ఇవాళ దుర్యోధనుడు వేస్తే మన్నాడు ఏదో ఇంకొక కీచకుడు ఆయనే. ఇలా ఏదో రకరకాలు ఉండేది విరాట పర్వంలో. కానీ ఈ బొమ్మలు, కొన్ని బొమ్మలు మార్చడానికి వీల్లేదు. ఇలాగ తోలుబొమ్మలాట ఆడేవారు. భాస్కర శతకానికి ముగింపు పలుకుతున్నాం. ఇంచుక నేర్పు చాలక విహీనత చెందిన నా కవిత్వమున్ మించు వహించే నీకతన మిక్కిలి ఎట్లన తోలుబొమ్మలన్ మంచి వివేకి వాని తెరమాటున నుండి ప్రశస్త రీతి నాడించిన నాడవే జనుల డెందము ప్రీతిని గోర్ప భాస్కర. నీ కథన అంటున్నాడు ఈయన. నీ దయ వల్ల జరిగిందయ్యా ఇది, లేకపోతే ఇవన్నీ నేను రాయగలిగేవాడిని. మహాకవులైన వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసి కావ్యాలు రాసి దాన్ని భగవంతుడు దయ అన్నారంటే ఎంత ఉదారమైన హృదయం అండి. ఈ దయకి ప్రయత్నానికి ఉండే అనుబంధం మనం అర్థం చేసుకోవాలి. మనకి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగంలో కష్టపడి పనిచేస్తూ ఉంటే లోపల ఉన్న దైవశక్తి దాని మీద తన తేజస్సుని ప్రసరింపజేస్తుంది. అది దైవానుగ్రహం. అంతేగాని మనం కాళ్ళు చాపు కూర్చుని కొబ్బరికాయలు కొడితే ప్రసరింపజేయదు. మనం అనుకున్న దాన్ని మనం కృషి చేయాలి. చేస్తున్న కొద్దీ లోపల నుంచి శక్తి అందుకుంటుంది. కరెంటుకి ప్లగ్ వైర్లు పెట్టాం సాకెట్కి, ఆ ప్లగ్కి బట్టి నువ్వు ఏ పని చేసుకుంటే ఆ ప్లగ్కి కరెంట్ అందిస్తుంది. అది కరెంటు బాక్స్ని అనుకుంటే అలాగా నువ్వు చేసుకోవాలి కానీ పని, అందులోంచి కరెంటు బాగానే వస్తుంది. ఇక్కడ మన వ్యవహారం సరిగ్గా లేకపోతే, సెల్ ఫోన్ సరిగింది కాకపోతే ఛార్జింగ్ అవ్వదు. ఇంకాస్త పెద్ద వేర్లు, పెద్ద కరెంట్ వ్యవహారం ఇంకా పెద్ద ఛార్జింగ్ అవుతుంది. ఇక్కడ నువ్వు ఏం పెట్టుకున్నావు అన్న దాన్ని బట్టి ఫలితం ఉంటుంది తప్ప ప్లగ్లో ఏముండదు. అలాగే దైవశక్తి అందరికీ సమానమే, ఆయనకి పక్షపాతాలు లేవు. మనం కృషి చేయడాన్ని బట్టే దైవానుగ్రహం ఉంటుంది. దైవానుగ్రహం అంటే దేవుడు ఎవరో ప్రత్యేకించి దయ చూపించడం కాదు, దైవమును అనుసరించి గ్రహించుటే దైవానుగ్రహం. దైవాన్ని ఈ లోపల ఉన్నాడు, ఆ శక్తిని మనం నమ్ముకోవడం, మన పని మనం చేసుకోవడం. అలా చేసాడు కాబట్టి ఎంత కావ్యం వచ్చింది. తోలుబొమ్మల్ని వెనకాల ఎలా పట్టుకుని ఆడిస్తారయ్యా? వాళ్ళు ఆడించినట్టు అలా ఆడడం లేదు. ఎందుకంటే బొమ్మల్లో ఏముందయ్యా, వాళ్ళు ఉంది కానీ ఆ ప్రజ్ఞ. నిజంగానండి కుటుంబాలు మేము చూసేవాళ్ళం చదువు రాని వాళ్ళండి. వాళ్ళు కూలి పని కడతారండి తెల్లారితే.
ఆ ఆడాళ్ళు రామాయణ పద్యాలు భారత పద్యాలు ఎంత బాగా పాడేవారు, పెద్ద పెద్ద సమాసాలు అమంద ఆనందక అందరితో హృదయార విందులే అనేవారు. అసలు మామూలుగా వాళ్ళకి తెల్లారైతే చుట్టమేగా రకరకాల మాటలు, సంస్కృతం పేపర్ 2 ప్రారంభం, తెల్లారైతే అదే భాష. కానీ వాళ్ళు బ్రహ్మాండంగా సమాసాలు పాడేసేవాళ్ళు. మాకు ఆశ్చర్యంగా ఉండేది చిన్నతనంలో, అంత పండితులు వాళ్ళు. మళ్ళీ పైగా ఆ నేర్పు, ఇద్దరు యుద్ధం వచ్చింది అనుకోండి, భీముడు కీచకుడు అనుకోండి, 2 బొమ్మలు ఇలా ఒకటే పట్టుకునేవాడు. పట్టుకుని కింద బలచెక్కలు ఉండేవి, పట్ పట్ అని కొట్టేవాడు. ఈ సరికి కాలు తగలడం, ఆ భీముడి మీద కీచకుడు పడ్డం దెబ్బ. చూస్తుంటే నిజంగా భీముడిని కీచకుడు కొట్టాడన్నట్టే ఉండేది మాకు. ఈ బలచెక్కల దెబ్బ వినపడేది కాదు. ఇంత చేస్తే పెట్రోల్ మార్క్స్ రేట్లు, హారతి ఊరికే వండుకోము, దీపాలు ప్రమిదలు కూడా, దీపావళి ప్రమిదలు వాటితో ఆడేవారు. అలా వాళ్ళు వివేకవంతులు, నేర్పరులు కావడం వల్ల వాళ్ళ ప్రజ్ఞ ప్రకారం తోలుబొమ్మలు నిజమైన భారతంలా, నిజమైన రామాయణ కథలా మనకు కనపడ్డాయా లేదా. అంచేత నా ప్రజ్ఞ ఏం లేదయా, నేనొట్టు తోలుబొమ్మని, నువ్వు వెనకాలుండి ఆడించావు అంటున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. భాస్కర శతక కర్తకి నమస్కారం చేస్తున్నాం. మళ్ళీ ఎన్నాళ్ళకి ఈ మహానుభావుణ్ణి మనం స్మరిస్తాము. ఒక్క మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. తోలుబొమ్మలాడంటే గుర్తొచ్చింది ఓ చమత్కారమే అన్నమాట. సుగ్రీవుని కాలు బట్టె సునకంబకట అని ఓ సమస్య ఇచ్చారు. ప్రతిభ అంటే చెబుతున్నారు. కుక్క సుగ్రీవుడు కాలు పట్టుకుంది. కుక్క సుగ్రీవుడు కాలు ఎందుకు పట్టుకుంటుందండి? సుగ్రీవుడు ఎక్కడో రామాయణ కాలం వాడు, అప్పుడు కుక్కలు లేవా, ఉండొచ్చు. సుగ్రీవుడు కాలు ఎందుకు పట్టుకుంటుంది? రామాయణంలో ఎక్కడ ఆధారం లేదు. సుగ్రీవుని కాలు బట్టె సునకంబకట. ఈ సమస్య ఇస్తే నాకు తోలుబొమ్మలాట ఆధారంగా పూర్తి చేశా. చమత్కారం అంటే అది. కుగ్రామమునందొక పరి వ్యగ్రతమై తోలుబొమ్మల ఆడి ముడిచినన్. కుగ్రామమునందొక పరి వ్యగ్రతమై తోలుబొమ్మల ఆడి ముడిచినన్. ధిక్ ధిక్ రాత్రివేళ, ధిక్ రాత్రివేళ మూర్కొని సుగ్రీవుని కాలు బట్టి సునకంబకట. ప్రతిభ ఇలా వికసింపజేయాలి పిల్లలకి. అందుకోసం అప్పుడప్పుడు సమస్యలు, దత్తబోధులు వదులుతున్నాం, గమనించండి. ఈ జీవన వేదంలో ఇవి ఎందుకు అంటే, ఈ చమత్కారం ఎందుకు అంటే, కాస్త యువతరాన్ని ఆకట్టుకోవాలంటే ఇవాళ క్రైమ్, హింస ఉండాలి, లేదా శృంగారం ఉండాలి, లేదా హాస్యం ఉండాలి. ఈ హింస భయంకరం, శృంగారం నేను చెప్పకూడదు, అది అతి అయిపోతుంది. ఇక మిగిలింది నాకు దొరికింది హాస్యం ఒకటే, అర్థం చేసుకుందురుగాక. యువతరాన్ని ఆకట్టుకోవాలంటే కాస్త నవ్వించాలి. ఆ నవ్వు ద్వారానే వాళ్ళకి వేదాంతం, తత్వం అలవాటు చేయాలి. అందుకని ఇదే జోకుల కార్యక్రమం కాదు. అందుకని దీని స్థాయి దీనిది. ఇప్పుడు చూడండి ఎంత చమత్కారం. సుగ్రీవుని కాలు బట్టె సునకంబకట. కుక్క సుగ్రీవుడి కాలు పట్టుకుంటుంది ప్రతిభ ఉంటే. పద్యం ద్వారా పట్టించవచ్చు. ఎలాగా? కుగ్రామమునందొక పరి, ఓ చిన్న పల్లెటూళ్ళలో వ్యగ్రతమై, ఆసక్తిగా అందులో లీనమైపోయి, తోలుబొమ్మలు ఆడి ముగించం. తోలుబొమ్మల ఆట ఆడారు. ఆ బొమ్మలన్నీ బొమ్మలన్నీ ముడిచి ఓ బొట్టలో పెడతారు. వెదురు బొట్టు ఉంటుందండి, చాలా పెద్దది, కొంచెం పెద్దది ఉంటుందండి. అందులో అన్ని బొమ్మలు పెట్టి పైగా ఈ కాళ్ళన్నీ ఇలా ముడుస్తారు లోపలికి. అందుకే అంత బొమ్మ అలా పెట్టాలంటే మరి ఆంజనేయ స్వామి తోక ఎంత పొడుగు ఉంటుంది, పొడుగు పెట్టి ఉండదు. దాన్ని మళ్ళీ తోకని మడత పెడతారు, లోపల పెడతారు. రావణాసుడు తలకాయలు 10 ఉంటాయి. ఆ 10 మీరు లోపల పెట్టేటప్పుడు మేము చూసేవాళ్ళం సరదాగా. చిన్న చిన్న బొమ్మలు మా పిల్లల కోసం వాళ్ళు అమ్మేవాళ్ళు. ఒక్కొక్క తోలుబొమ్మ అండి ఆ జంతువుల చర్మం నుంచి తయారు చేస్తారు. వాళ్ళు ఎంత కళాకారులో. ఆ రంగులు వేస్తారని ఎక్కడ కెమికల్స్ వాడేవారు కాదు. ఈ చెట్టు నుంచి సహజంగా తీసినటువంటి రంగులు వేసేవారండి. వాళ్ళు అసలు అంతకు మించిన చిత్రలేఖకులు, నన్ను మన్నించండి, రవివర్మ గారు, బాపు గారు కూడా వారి ముందు సరిపోదేమో అనిపించేది నాకు. అంత కళ ఉంది వాళ్ళలో, గొప్ప కళ అది. అంత ఓపికగా వేస్తారు. తెల్లాలైతే చుట్టకాల్చుకుంటూ మొహాలు తయారు. ఏం కళాకారుడు అండి, ఎంత గొప్పవాళ్ళు అండి అసలు వాళ్ళు. వాళ్ళ కళను కదా మనం గౌరవించాల్సింది. వాళ్ళని బలేదు మామూలు వాళ్ళని హీనంగా చూస్తే ఎంత తప్పు ఉండేది. ఆ బొమ్మలు మేము కొనుక్కుంటే రూపాయికి 2 రూపాయలుగా బొమ్మలు, చిన్న ఆంజనేయ స్వామి, చిన్న రాముడు బొమ్మ మాకు అమ్మేవాళ్ళు. అప్పుడు చూసేవాళ్ళం. రావణాసుడు తలకాయలు 10 ఉంటే ఈ 4 కలిపి ఒక పొలకు వచ్చేవాళ్ళు. ఏమిటో ఈతముళ్ళు అది లాగేవాళ్ళు, ఇది లాగేవాళ్ళు, 2 కలిపి పెట్టేసేవాళ్ళు. మళ్ళీ వాడికి గుచ్చేవాళ్ళు. ఇలాగ అంత గొప్ప నేర్పది. ఇలాగ బుట్టలో బొమ్మలన్నీ పెట్టాక వాళ్ళంతా పడుకున్నారు. వ్యగ్రతమై తోలు బొమ్మలు ఆడి ముడిచినన్. తోలు బొమ్మలాట అయిపోయింది. ఏదో వచ్చింది, సరిపెట్టుకున్నారు. పాపం వాళ్ళు సంతృప్తి పడతారు. ఆ పైన బుట్టలో బొమ్మలన్నీ పెట్టారు. హాయిగా పడుకున్నారు. కాస్త వేసి పడుకుంటారు, మామూలుగా పడుకోరులేండి, వాళ్ళ పానకం వాళ్ళకు ఉంటుంది. పడుకున్నారు హాయిగా. అప్పుడు ఏమైంది? అప్పుడు అనుకోకుండా ధిక్ రాత్రి వేళ మూర్కొని. ధిక్ రాత్రి వేళ. గమనించండి సాహితీవేత్తలు, ప్రాస కోసం ఏ పదాన్ని లాక్కొచ్చాము. గ్రా రావాలి. ఏదో కృత్రిమంగా ఉగ్రం వాడితే బాగుండు. తోలుబొమ్మలాట్లో అగ్రం అక్కల, ఉగ్రం అక్కల. కానీ ధిక్ అంటే అయ్యో అని అర్థం. ఆ ధిక్ అనేటువంటి అవ్యయానికి రాత్రి కలిపితే జస్వసంధి ప్రకారం కకారం గకారం అవుతుంది. దిగ్రాత్రి ఏర్పడుతుంది. హాయిగా జరుగుతుంది. ప్రతిభ అంటే అది.
దిగ్రాత్రి వేళ అయ్యో అనుకోకుండా రాత్రి వేళ అందరూ పడుకుని ఉండగా మూర్ఖుని అక్కడికి ఒక కుక్క వచ్చింది. వీళ్ళు బుట్టలో బొమ్మలు పెట్టిన చోటకి అది వాసన చూసి దానికి ఆ తోలు వాసన, మరి తోలుతో తయారు చేసిన బొమ్మలు కదా, కుక్క చెప్పు తినును అని అంతే కదా, కుక్కలు చెప్పులు తింటాయి తోలు కారణంగా. అందుకని ఆ తోలు బొమ్మలు దానికి కావాలి కాబట్టి మూతితోటి వాసన చూసి ఆ పుట్ట పైకి లేపేసి సుగ్రీవుడు కాలు పట్టుకుని కోరికింది. దానికి సుగ్రీవుడు రావణాసురుడు దానికి ఏం తెలుసు, దానికి బొమ్మ కావాలి, దానికి తోలు కావాలి. ఆ కొరికిన బొమ్మ సుగ్రీవుడు కాకూడదా? నష్టమేముంది? సుగ్రీవుని కాలు బట్టె సునకంబకట అని సమస్యిస్తే ఇంత అందమైన ఊహతో దాన్ని పూర్తి చేయొచ్చు. ఇటు పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులకి నమస్కారం పెట్టి కోరుతున్న ఈ కార్యక్రమం ఎవరు చూస్తున్నా దయచేసి మీ పాఠాల్లో మధ్య మధ్యలో ఇలాంటి చిటపటల కింద ఇటువంటి సమస్యలు దత్తపదులు చెప్పండి పిల్లలకి. వాళ్ళ ఊహాశాలిత, వాళ్ళ బుద్ధి పెరుగుతుంది, ఉపాధ్యాయులకి గౌరవం పెరుగుతుంది. మాస్టర్ వస్తే ఏదో ఒకటి చెప్తారు, పాఠం కాకుండా ఇంకేదైనా చెప్తారు అని ఉంటుంది అంతే. ఆ ఇంకేదైనా చెప్పడం మీద పిల్లల దృష్టి ఉంటుంది ఖచ్చితంగా, అప్పుడు పాఠం కూడా శ్రద్ధగా వింటారు. అందుకే కుగ్రామమునందొక పరి వ్యగ్రతమై తోలు బొమ్మలాడి ముడిచినన్ దిగ్ రాత్రి వేళ మూర్ఖొని సుగ్రీవుని కాలుబట్టె సునకంబకట. 128 భాగాలుగా ప్రజలను అలరిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రస్తుతానికి ఈ భాస్కర శతకానికి ముగింపు పలుకుతున్నాం. రేపు 129వ భాగంలో మరొక అద్భుతమైనటువంటి కవి శతకాన్ని మనం అందుకోబోతూ ఉన్నాం. మీ అందరూ అనుమతి కోరుతూ సెలవు.